పంచాయతీలోని గృహశాల రంగాచార్యుల కంచుక లింగాయపాలెం బ్రహ్మదేవం ఈదలవారిపాలెం మేడిచెర్ల మెట్టతో పాటు పొట్టెంపాడు జంగాలగండ్రిక గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. కీలు గుర్రాల నృత్యాలు, మంగళ వాయిద్యాలు, క్రేన్లతో భారీ గజమాలలతో యువత నృత్యాలు, బాణసంచ కోలాహలంతో కాకాని ప్రచార కార్యక్రమం దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాలన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వస్తువులు మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేశామన్నారు. బ్రహ్మదేవం పంచాయతీలోని గృహశాల రంగాచార్యుల కంచుక లింగాయపాలెం బ్రహ్మదేవం ఈదలవారిపాలెం మేడిచెర్ల మెట్టతో పాటు పొట్టెంపాడు జంగాలగండ్రిక గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. కీలు గుర్రాల నృత్యాలు, మంగళ వాయిద్యాలు, క్రేన్లతో భారీ గజమాలలతో యువత నృత్యాలు, బాణసంచ కోలాహలంతో కాకాని ప్రచార కార్యక్రమం దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాలన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వస్తువులు మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేశామన్నారు. ఎంతమంది ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనక చేయి లోకాయుక్త వేయించి ఇళ్లు పగలగొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రభుత్వం దాకా చీఫ్ సెక్రటరీ దాకా నోటీసులు ఇవ్వండి, పగలగొట్టండి అంటే R&B అధికారులు చెప్పా. నా దగ్గరికి వస్తే నేను ఒకే విషయం చెప్పా ఈ గ్రామస్తులకి, నేను ఉన్నన్ని రోజులు మీరు ఎవరు కూడా ఏ అధికారిని చూసి భయపడాల్సినటువంటి అవసరంలా నన్ను దాటి మీ దగ్గరకు వచ్చినప్పుడే ఎవరైనా మీ దగ్గరకు వస్తాడో నేను అండగా పిలుస్తానని చెప్పా. అయ్యా సర్వే చేశారన్నారు, మార్కింగ్ ఇచ్చారన్నారు. సర్వే చేసినా మార్కింగ్ ఇచ్చినా నేను ఉన్నన్ని రోజులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంచు కూడా మిమ్మల్ని తాకలేదని చెప్పా. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని కాపాడామని చెప్పి మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పొలాలకు సంబంధించి కానీ మీకు సంబంధించినటువంటి పట్టాల విషయాల్లో కానీ ఏది కావాలని కోరితే ఆ కోరికను నెరవేర్చినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే పందా కొనసాగుతుంది. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు, మిగిలిపోయినటువంటి పనులు, మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా అమలు చేసి తీరుతామని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ, సర్వేపల్లి నియోజకవర్గంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టు ధాన్యానికి గిట్టుబాటు ధర 18,300 రూపాయలు ఉంటే 12,000కి 13,000 రూపాయలకి రైతులు తెగ నమ్ముకున్నారు. కావలి మీకు గుర్తుంది కదా, కావలి ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు నేను రుణమాఫీ చేస్తానంటే కళా నిజమా తెలియనటువంటి పరిస్థితి. మోసపోయామని చెప్పి చంద్రబాబు నాయుడు రైతులను ఏ విధంగా మోసం చేసాడు తెలుసా? 2 సార్లు మాత్రం 30,000 వేశాడు. 3వ సారి అందరికి బాండ్లను ఇచ్చారు. ఆ బాండ్ల పైన చూస్తే రుణ ఉపశమన పత్రాలు అయ్యి దాన్ని తీసుకుని పాపం తెలియనటువంటి వాడు కొంతమంది బ్యాంకులకు పోయారు. ఈ కుంకం పోసుకోవడానికి తప్ప పనికిరావు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసంలో మళ్ళీ మోసం చేశాడు అని చెప్పి పంపించారు బ్యాంకులు. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ అమలు చేయలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రధానంగా రైతులకు 4 విడతల్లో 50,000 ఇస్తానని 67,500 రూపాయలు చేతిలో పెట్టాడు. మహిళలకు 4 విడతల్లో వైఎస్ఆర్ చేతి కింద 75,000 రూపాయలు ఇచ్చాడు. మహిళలకు 4 విడతలుగా రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేశాడు. ఈరోజు అదేవిధంగా రజకులు, నాయ బ్రాహ్మణులు, టైలర్లకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చాడు.
వాహన మిత్ర కింద ఆటో యజమానులకి ట్యాక్సీ యజమానులకి 10,000 రూపాయలు ఇచ్చాడు. కాపు నేస్తమంటే 15,000 రూపాయలు ఇస్తాడు. నేతన నేస్తమంటే 24,000 రూపాయలు ఇచ్చాడు. మత్స్యకార భరోసా అంటే 10,000 రూపాయలు ఇచ్చాడు. పిల్లలు చదువుకున్నటువంటి అమ్మఒడికి 15,000 రూపాయలు ఇచ్చాడు. చదువుకునేటువంటి బిడ్డలకు విద్యా దీవెన ఇచ్చాడు. హాస్టల్లో ఉండేటువంటి బిడ్డలకు వసతి దీవెన ఇచ్చాడు. ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత తరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు మా గురించి కూడా ఆలోచన చేయండి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా 15,000 రూపాయల లెక్కన ఈబీసీ నేస్తం కింద 3 విడతల్లో 45,000 రూపాయలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. గతంలో కన్నా నా హయాంలో అభివృద్ధి జరిగిందంటేనే మీరు నాకు ఓటు వేయండి అని ధైర్యంగా నేను మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు అడగలుగుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందాయి. గ్రామాలకు అవసరమైనటువంటి వసతి సదుపాయాలు కల్పించాం. మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు, సైడ్ రైళ్లు ప్రతి ఒక్కరికి తలలో 4 లాగా మెలికాం. అందుబాటులో ఉన్నాం. మంత్రి అయినా, అధికార పార్టీ శాసనసభ్యుడినైనా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్కడిని కూడా విస్మరించినటువంటి నేపథ్యం నా జీవితంలో లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. పాపం కొంతమంది ఈ మధ్య వెళ్ళారు చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి మోజుతో. 3 రోజులు కూడా కాలేదు. వాళ్ళు బయటకు వచ్చి మన వాళ్ళతో చెప్తున్నారంట, గోవర్ధన్ రెడ్డి దగ్గరికి పోయేటప్పుడు నేరుగా పోయి మాట్లాడేవాళ్ళం. బాయ్ ఏంటి ఏది మాట్లాడినా కస్సు గుస్సు అంటున్నాడే, ఇది వ్యవహారం సరిగ్గా లేదని చెప్పి ఇప్పుడు ఏమైంది నాయన, ఇంకా 4 రోజులు పోతాయి కదా, మెడబట్టి మిమ్మల్ని బయటికి నెట్టేది ఇప్పుడు కస్సు గుస్సు అని అంటున్నాడు. ఎన్నికలు ఉంది కాబట్టి పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి అని చెప్పా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రమోహన్ రెడ్డి నా మీద 2 సార్లు పోటీ చేశాడు. 2 సార్లు గెలిచేశానని చెప్పాడు. మొన్న అయితే పాపం బాధపడ్డాడు. అయ్యో నేను గెలుస్తున్నాను, గవర్నమెంట్ వచ్చేటట్టు లేదే, నేను గెలిచి చంద్రబాబు ఓడిపోయి ఏం చేయగలనబ్బా నేను అభివృద్ధి అని చెప్పి పాపం మదన పడ్డాడు. ఎన్నికల కౌంటింగ్ వచ్చేటప్పటికి అయ్యా నువ్వేం మదన పడాల్సినటువంటి అవసరం లేదు, ఆయన నిన్ను ఇద్దరిని ఇంటికి పంపించారు సర్వేపల్లి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. అది మీరు ఆలోచన చేయండి. ఈరోజు వస్తున్నాడు, బారుగా మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి మత్స్యకారేతర ప్యాకేజ్ ఎన్ని సందర్భాలలో ఎంతమంది అడిగారు, ఈ గ్రామం అసలు మత్స్యకారేతర ప్యాకేజీలో ఉందా? లేనటువంటి ఈ గ్రామాన్ని మత్స్యకారేతర ప్యాకేజీలో జరిపాం. 2,000 మంది ఒకరోజు అన్నారు, 10,000 మందికి ఇస్తామని ఒకరు అన్నారు. ఒక్కరు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. నేను ఎన్నికల్లో ఒకే మాట చెప్పా, మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీ ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. చెప్పిన మాట నిలబెట్టుకోండి. మత్స్యకారేతర ప్యాకేజీ వేశాం. మిగిలినటువంటి కుటుంబాలు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీ వేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు దాకా నీకు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేనటువంటి నువ్వు పాపం ఈరోజు చెప్తున్నాడు ఇంత కాదు అంతేమంటున్నాడు. నువ్వు ఉన్నప్పుడు అంత ఎందుకు ఇవ్వలేకపోయినటువంటి దానికి సమాధానం చెప్పు. కాబట్టి ప్రతి విషయంలో అండగా నిలిచాం. ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి మమ్మల్ని కోరాం. మీ వెంట నడిచాం, మీ ఇంటి బిడ్డలాగా ప్రవర్తించాం. ఈరోజు పాపమ్మ నీ మధ్య నా బిడ్డ చెప్పింది పూజితమ్మ, నువ్వు తిరుగుతున్నావు నేను తిరుగుతున్నా, అవతల పాపం ఆయన ఇంట్లో మాత్రం ఆయన తిరుగుతున్నాడు, ఆయన కొడుకు తిరుగుతున్నాడు, ఆయన కోడలు తిరుగుతుంది, ఆయన కూతురు తిరుగుతున్నాడు, ఆయన మనవరాళ్ళు తిరుగుతున్నారు, కుటుంబ సభ్యులు అందరూ తిరుగుతున్నారని చెప్పింది. నేను ఒకే విషయం చెప్పా, నాన్న నేను అభ్యర్థిగా పోటీ చేశా కాబట్టి నేను ఓటు అడగాలి, కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటు అడుగుతా. నీకు ఓపుకున్న రోజులు ఎవరు తిరగమన్నా నువ్వు మే 13వ తేదీ దాకా నువ్వు తిరుగు. మన కుటుంబ సభ్యులంటే నువ్వు నేను మన తోబుట్టువులు కాదు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే మన కుటుంబ సభ్యులు అని చెప్పడం జరిగింది. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఉన్నన్ని రోజులు నువ్వు నేను మన కుటుంబం అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. వాళ్ళే వెళ్ళి మనకు ప్రచారం చేసే ఓటు రాబట్టడానికి సిద్ధంగా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో మీకు అండగా నిలిచాం, ప్రతి విషయంలో అండదండలు అందించాం. గ్రామాలకు సంబంధించి ఎవరు వచ్చినా గౌరవించాం, చేయగలిగినటువంటి పని అందుబాటులో ఉండి చక్కబెట్టామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా కొంతమంది కలలు కంటున్నారు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుందని. నేను మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. జూన్ 4వ తేదీ కౌంటింగ్ అయిపోతే జూన్ 5వ తేదీ నుంచే ఈ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు, మిగిలిపోయినటువంటి పనుల మీద దృష్టి పెట్టి సంవత్సర కాలం లోపల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఈ రోజు పొత్తు కలిపాడు చంద్రబాబు నాయుడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈరోజు పాపం ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నాడు. మొన్న ఈ మధ్య
కేంద్ర మంత్రి వచ్చి చంద్రబాబుతో సమావేశం బయటకు వచ్చి ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మతాన్ని కించపరిచేటువంటి పార్టీ, మతతత్వ పార్టీ నేను చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తమ్ముడు గురుమూర్తి గారిది. 2వ ఓటు సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అయినటువంటి నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ